రోడ్డు శిథిలావస్థకు చేరింది. దీంతో కోయలగూడెం మండలం ఎంపీపీ గంజిమాల రామారావు 13 లక్షల నిధులు కేటాయించి రోడ్డుకు మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అలాగే ఏలూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, రాంబాబు, సత్యనారాయణ, యువ నాయకుడు పూసల రాజేష్, కోయలగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ రవి ఎంపీపీ గంజిమాల రామారావుని అభినందించారు. మమ్మల్ని అడిగారు, కానీ నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, 5 లక్షలు అన్నా చేయండి అంటే 5 లక్షలు చేసేస్తే అంతవరకే తాత్కాలికం చేస్తారు. మళ్ళీ మీరు వర్షం పడితే మళ్ళీ మామూలుగా ఉంటుంది. అది మేము చేసినా ఉపయోగం లేదు. మళ్ళీ దానివల్ల మేము నష్టపోయాలి. మమ్మల్ని తిట్టుకునే పరిస్థితి మేమైతే తెచ్చుకోము. కానీ అవకాశం వస్తే మాత్రం నేను దిగబోయే టైంకి, మా బోర్డు దిగబోయే టైంకి కూడా మేము అందరం కూడా ఒకటే అన్నాను, ఇది వేస్తే భారీగానే మొత్తం షట్టర్ భారీగానే వేయాలి తప్ప మామూలు సింపుల్గా అయితే నేను వేయనని ఎన్నోసార్లు రాంబాబు గారు వచ్చినా, ఎంపీటీసీ గారు వచ్చినా, మా దుర్గాబాబు వచ్చినా, మీరు అందరూ వచ్చినా ఇదే చెప్పాను నేను. కానీ అనుకోకుండా ఈ ఇబ్బందులు చూసి ఏదో విధంగా పెట్టాలని ఒక నిర్ణయించుకొని అనుకోకుండా మన బోర్డు జనరబాడీలో పెడతాం జరిగింది. ఇది కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ మీ బాధలు ఇవన్నిటి కూడా చూసి ఆ కాంట్రాక్ట్ దగ్గర రావటం, మా రాంబాబు గారు కానీ, దుర్గాబాబు కానీ, మన పేరు, మన నోటి పేరు వీళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరు కూడా ఎన్నో చెప్పండి. ఇది ఒక పార్టీ అనుకూలంగా కాకుండా ఇప్పుడు గ్రామం మొత్తం మీరు అందరూ అన్ని పార్టీలు కలిసి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒక పార్టీ అనేది వెళ్ళి ఇంకో పార్టీ అనేది వాళ్ళు ఇంకో ఇబ్బందులు పడకుండా ఊరు మొత్తం కలిసి మీరు అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు చేస్తే ఎవరైనా మంచి పని చేస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళైనా ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడానికి ముందుంటారు. కానీ అది అనేది లేకుండా ఆ ఇబ్బంది అనేది మీరు అందరూ కూడా కలుసుకొని ఇది అయ్యేంతవరకు కూడా మీరందరూ ఏ ఇబ్బందులు పడకుండా అందరు కలుపుబాటుగా చేసుకొని